भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। కుంతీదేవి గారి మనస్సులో ఒక ఆలోచన వచ్చినది. దానిని యుధిష్ఠిరుల వారికి చెప్పినది. ఏమని? నాయనా యుధిష్ఠిరా, ఈ బ్రాహ్మణుడి ఇంట్లో మనం చాలా కాలంగా ఉంటున్నాం. మన యందు కొంత ప్రేమ భావన ఉన్నది ఆయనకి. మనం చేసిన ఉపకారమును తలుచుకొని బహుశా ఏమనట్లేదేమో, కానీ మనం ఎక్కువ రోజులు అలా ఉండడం కూడా మంచిది కాదు. అలాగే ఒకే చోట ఇంతకాలం గనక ఉంటే, ఎక్కువ కాలం గనక ఉంటే మన రహస్యమయమైనటువంటి జీవితానికి విఘాతము కలిగే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఎంత కాదన్నా ఈ ధార్తరాష్ట్రులు మన మీద ఒక నిఘా పెట్టే ఉంటారు. నిజంగా మరణించారా, లాక్షాగృహంలో లేదా, ఇటువంటి తర్క వితర్కములు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎక్కువ కాలం ఇక్కడ ఉండడం నాకు సమ్మతి అనిపించట్లేదు. కాబట్టి ఒకవేళ నీకు ఇది సరి అయినది అని నీకు అనిపిస్తే మనం ఇక్కడి నుండి మరొక చోటికి వెళ్దాము. ఎక్కడికి వెళ్దామమ్మా? ఎక్కడికో ఎందుకు, పాంచాల దేశానికి వెళ్దాం. కారణం ఏంటంటే పాంచాల రాజు ద్రుపదుడు బ్రాహ్మణుల యందు భక్తిభావము కలిగినవాడు. ఎక్కడ బ్రాహ్మణులను గౌరవిస్తారో అటువంటి ప్రదేశాలకు వెళ్తే భిక్షాన్నము కూడా లభిస్తుంది, గౌరవము కూడా లభిస్తుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం మంచిది. యుధిష్ఠిరుల వారు అన్నారు, అమ్మా మీరు చెప్పిన విషయం బాగున్నది, కానీ ఒక్కసారి తమ్ముళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. యుధిష్ఠిరుల వారు ఎప్పుడూ జీవితంలో తమకు తోచిన నిర్ణయాలు చేయలేదు. ఇది ఒక విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను అన్నను, నా మాట కాదనేవాడెవడు లేడు, మా తమ్ముళ్ళందరూ నేను చెప్పినట్టే వింటారు అనే అతి విశ్వాసంతో ఎప్పుడూ నిర్ణయాలు చేయలేదు. ఒక్కసారి చేశాడు, దెబ్బతిన్నాడు. ఏ చిన్న నిర్ణయం చేయాలన్నా కూడా కుటుంబం అంతా కలిసి చేసేవారు. తల్లిగారు మిగతా నలుగురికి కూడా విషయాన్ని చెప్పి, మీరేమంటారు నాయన అంటే వాళ్ళందరూ కూడా అవును, వ్యాసాది మహాత్ములు మనకేం చెప్పారు, రహస్యంగా ఉండమన్నారు. కాబట్టి ఒకే ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండడం మన రహస్యాన్ని మనమే విప్పి చెప్పే పరిస్థితి అవుతుంది అని అందరూ కలిసి నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం ప్రకారం ఏకచక్రపురం నుండి దక్షిణ పాంచాల దేశానికి బయలుదేరారు. ఆ వెళ్ళేటువంటి మార్గంలో వీరికి వ్యాస భగవానులు దర్శనమిచ్చారు. వ్యాసుల వారు ఎక్కడ అవసరమో అక్కడక్కడ దర్శనమిస్తారు. మహత్తరమైన సన్నివేశములు ప్రారంభింపబడబోతుంటాయో ఆయా స్థితులలో వ్యాసుల వారు ప్రత్యక్షమవ్వడం, వారికి ప్రబోధములు చేయడం ఇత్యాదులు మనం చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ వ్యాసుల వారు పాండవులను ఒక ప్రశ్న వేశారు. నీవు బాగున్నావా ఈ వ్యవహారం అంతా అయింది, కొన్ని ఉపదేశములు ఇత్యాదులన్నీ అయ్యాయి. పాండవులకు సూటిగా ఓ ప్రశ్న వేశాడు. ఏమని? అపి ధర్మేణ వర్తేధ్వం శాస్త్రేణ చ పరంతప అపి విప్రేషు పూజావహ పూజార్హేషు నహీయతే. పాండవులారా, ధర్మ మార్గంలోనే ప్రయాణిస్తున్నారు కదా, ధర్మాన్ని విస్మరించట్లేదు కదా. ప్రశ్న నెంబర్ 1. శాస్త్రేణ చ పరంతప, శాస్త్రము చెప్పినట్లే మీ జీవితం ఉన్నది కదా. క్వశ్చన్ నెంబర్ 2. అపి విప్రేషు పూజావహ, మీ ద్వారా బ్రాహ్మణులు పూజింపబడుతున్నారు కదా. పూజార్హేషు నహీయతే, పూజింపబడేవారు మీ ద్వారా అగౌరవింపబడడం లేదు కదా. ఈ ప్రశ్నలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రశ్నలు వేసి మంచి ఉపదేశములు చేసి మీరు ఎటు వెళ్ళదలుచుకున్నారు అని అడిగాడు. మేము దక్షిణ పాంచాలానికి వెళ్ళాలనుకుంటున్నాము అనగానే వెంటనే చెప్పాడు, మీరు ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్ళడమే కాదు, అక్కడ నిర్వహించబోయేటువంటి స్వయంవరానికి కూడా వెళ్ళండి. అక్కడ స్వయంవరానికి మీరు వెళ్ళడం చాలా ఆవశ్యకం అని ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చెప్పారు. ఈ కృష్ణ అని వ్యవహరింపబడుతున్నటువంటి పాంచాల రాజతనయ పూర్వజన్మలో ఒక ఋషి కుమార్తె. ఏమి దురదృష్టమో కానీ ఆవిడ
పరమ సౌందర్య రాశి అయినప్పటికీ తగిన భర్త దొరకడం లేదు. ఒక్కోసారి ఇలా అవుతుంటుంది. మహా సౌందర్య రాశి, మహాధర్మ పరాయణ అయినా సరే మరి అదేమి వైచిత్ర్యమో ఏమి దైవ ఘటనో తెలియదు, కానీ ఈ అమ్మాయికి భర్త లభించడం లేదు. కాబట్టి ఆవిడ తండ్రి మీద భారం వేయలేక, ఎందుకంటే తండ్రి చాలా సంపద కలిగి లేడు, నిజమైన బ్రాహ్మణ జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనను మరింత ఒత్తిడి చేయలేక ఇటువంటి పరిస్థితి నుండి బయటపడేందుకు గాను, మంచి భర్తను పొందేందుకు గాను పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ తపమాచరించింది. ఆవిడ తపస్సుకు సంతోషించి సాక్షాత్ పరమేశ్వరుడు దర్శనమిచ్చాడు. అమ్మా, నీ తపస్సుకు నేను సంతోషించాను, ఏం కావాలో కోరుకో అంటే, నాకు మహా చరిత్ర కలిగిన వారు, గొప్పదైనటువంటి నడవడి చరిత్ర యశస్సు కలిగినటువంటి భర్త కావాలి, ఇదే నా కోరిక అంటే ఆయన తథాస్తు అన్నాడు. అలా ఆ స్త్రీయే, ఆ కన్యయే ఇప్పుడు ద్రుపదుడికి కుమార్తెగా జన్మించినది నాయన అంటూ వ్యాస భగవానులు ఈ వృత్తాంతాన్ని చెప్పారు. కాబట్టి మీరు స్వయంవరానికి ఖచ్చితంగా వెళ్ళండి, అక్కడ జరిగే విశేషాలను చూడండి అంటూ ఏదో సూచనాప్రాయంగా ఆ అమ్మాయిని మీరే చేసుకోవాల్సి వస్తుంది అని కూడా చెప్పేశాడు. వీరందరూ వ్యాసదేవుల ఆజ్ఞను స్వీకరించి అలాగే చేస్తాం స్వామి అని చెప్పారు. బయలుదేరారు. ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. పాండవులు పాంచాల దేశానికి వెళ్తున్నటువంటి మార్గ మధ్యంలో గంగా నది వచ్చినది. ఆ గంగా తీరం చేరుకొని గంగా నదిని సేవిద్దాం అనుకున్నారు వాళ్ళు. ఇంతలో ఆ నదిలో చిత్రరథుడు అనేటువంటి ఒక గంధర్వుడు తన భార్యలతో కూడి స్నానమాచరిస్తూ జలక్రీడలు మొదలైనవి చేస్తూ ఉన్నాడు. ఇది సంధ్యా సమయం దాటిపోయిన తర్వాత పరిస్థితి. అటువైపు వస్తున్నటువంటి, తమ వైపే వస్తున్నటువంటి పాండవులను దూరం నుంచి ఇతడు చూశాడు. చూడడమే కాక ఆయన దగ్గర ఉన్న ఒక ధనుస్సును ఎత్తి ధనుష్టంకారము చేశాడు. చేసి ఎవరు ఇటువైపు వస్తున్నది, రాకూడదు, మీరు అక్కడ ఆగిపోవలసినదే. ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి, సంధ్యా సమయము తరువాత నదులలో మానవులు ప్రవేశించడానికి వీల్లేదు. ఈ సమయములో గంధర్వులు, రాక్షసులు మాత్రమే నదీ తీరముల యందు ఉండవలెను. అంతేగాని మనుషులకు శాస్త్రము అంగీకారమునివ్వడం లేదు. కాబట్టి మీరు ఒక్క అడుగు ముందు వేయడానికి లేదు అని అతడు గొప్ప స్వరంతో గట్టిగా పలికాడు. ఆయన పేరు అంగారపర్ణుడు. ఇతడు ఒక గంధర్వుడు, కుబేరుడి మిత్రుడు. కుబేరుడి మిత్రుడు అనడంలోనే బాగా డబ్బున్నవాడనే విషయం తెలిసిపోయింది. సో ధనము ఉన్నది, గంధర్వుడై ఉన్నాడు. ఇంకా ఆయన గర్వానికి తక్కువేముంది చెప్పండి. కాబట్టి ఆయన చెప్పాడు, నా పేరు అంగారపర్ణుడు. అంటే ఏమిటో తెలుసునా, నా దగ్గర ఒక రథం ఉన్నది. ఆ రథమును తాకడం అంటే నిప్పును తాకడంతో సమానం. అంగారములు అంటే నిప్పు. నిప్పును తాకితే ఎంత దుఃఖమో, అసలు నిప్పును తాకడమే కుదరదో, అలా నా దగ్గర ఒక విశేషమైన రథం ఉన్నది, దానిని తాకడం కూడా ఎవడి వల్ల కాదు. అటువంటి దివ్య రథము కలిగినటువంటి నా శక్తి గురించి మీకు తెలియదు. నా రథము కారణం చేత నాకు చిత్రరథుడు అనే పేరు కూడా ఉంది. ఈ రథంతో నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఏమైనా చేయగలను. అజేయమైనటువంటి రథం ఇది అని గొప్ప గొప్పగా ఏవో పలికాడు. అయినా సరే వీళ్ళు 2 అడుగులు ముందుకు వేస్తుంటే కొంత యుద్ధానికి సిద్ధపడే పరిస్థితిని తెచ్చుకున్నాడు. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, నువ్వు మాట్లాడే ఒక్క మాటను కూడా నేను స్వీకరించను సరిగదా, ధిక్కరిస్తూ ఉన్నాను. ఓ అంగారపర్ణ, ఓ గంధర్వా, నీకొక విషయం తెలియదేమో, ఈ పవిత్రమైన హిమాలయములు, అలాగే ఉత్తుంగ హిమాలయముల నుండి ప్రవహిస్తున్నటువంటి అమృత సమానమైన జలధార అయినటువంటి గంగాదేవిని ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా సేవించవచ్చు. మిగతా నదుల విషయంలో నువ్వు చెప్పినది వాస్తవం, కానీ గంగా నది విషయంలో ఆ నియమాలు లేవు. గంగా నదిని ఎవరైనా ఎప్పుడైనా ఏ కాలములోనైనా సేవించవచ్చు, స్నానం చేయవచ్చు, ఆ తీర్థాన్ని తాగవచ్చు. ఇది సిద్ధాంతం, పెద్దల ద్వారా ఈ ప్రబోధము చేయబడి ఉన్నది. ఓ గంధర్వ, ఈ మాత్రం నీకు తెలియదా? అలాగే ఉపవాసమున్నా, కడుపు నిండా తిన్నా గంగా నదిలో స్నానం చేయవచ్చు.
దీనికి ఏ నియమము లేదు. ఇది సిద్ధాంతం. ప్రత్యేకమైనటువంటి విధి విధానములు లేవు. అలాగే రాత్రి అయినా సరే, పగలైనా సరే, కాలముతో నిమిత్తము లేకుండా గంగా నదిని ఎవరైనా సేవించవచ్చును. అలాగే ఓ గంధర్వ, నా మాట విను, నేనేదో ఫ్లూక్గా ఏదో చెప్తున్నాను అనుకోకు. గంగా నది గురించి నేను పూర్తిగా అధ్యయనం చేసి చెప్తున్నాను. సకల శాస్త్రముల యందు గంగా నది గురించి ఏమేమి చెప్పబడినదో మహాత్ముల దయ వలన అదంతా నేను శ్రవణం చేసి ఈ నిర్ణయమును నీ ముందు చెప్తున్నాను. అంతేగాని మూర్ఖంగా నా నిర్ణయాన్ని నీకు వినిపించడం లేదు, హఠముగా నా మాటను ప్రయోగించడం లేదు. గంగా నదికి 7 స్వరూపాలు ఉన్నాయి. అంటే గంగా నది 7 రూపములుగా ఈ భూమి మీద ప్రవహిస్తూ ఉన్నది. ఏమిటా రూపములు? పవిత్రమైన ఈ గంగా నది, అలాగే పవిత్రమైనటువంటి యమునా నది, దెన్ సరస్వతి నది, రథస్థ అని పిలువబడే నది, సరయు అనేటువంటి నది, గోమతి అనే నది, గండకి అనే నది. ఈ 7 నదుల రూపంలో ఉన్నది ఒకే గంగా నది, ఒకే గంగాదేవి. సో గంగా, యమున, సరస్వతి, రథస్థ, సరయు, గోమతి, గండకి, ఈ 7 రూపాలుగా భూలోకంలో గంగాదేవి యొక్క ప్రవాహం ఉన్నది. కాబట్టి ఈ నదులలో ఎక్కడ మునిగినా గంగాదేవిని స్మరించి మునిగితే చాలు. అలాగే ఈ నదులలోని ఒక చుక్క నీటిని త్రాగినా మానవుడు పాపము నుండి నిష్కృతి పొందుతాడు, పాపము నుండి విడుదల పొందుతాడు. మనము గంగాజలం సేవించినప్పుడు అలాంటి భావనతో సేవించాలి. అంతేగాని ఏదో తెచ్చారా తాగామా అన్నట్టుగా ఉండదు. ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి అన్నట్లు ఉండాలి. ఈ గంగా నది యొక్క తీర్థము భవరోగమును పోగొట్టేటువంటి ఔషధమని గనక సేవిస్తే అది నిజంగా అటువంటి ఫలితమును చూపిస్తుంది. లేకపోతే ఒక ఆలోచన చేయండి, ఎందరో మహాత్ములు గంగా తీరములోనే ఎందుకున్నారు? ఎన్నో నదులు ఉన్నాయే, కానీ గంగా తీరమును ఆశ్రయించుకొని ఎంతమంది మహాత్ములు ఈనాటికి కూడా ఉన్నారు. కాబట్టి అర్జునుడు అన్నాడు, ఈ నదులలోని ఒక చుక్కను స్వీకరించినా సరే మానవుడి హృదయంలో ఉన్నటువంటి అజ్ఞాన పాపతాపాలన్నీ నశిస్తాయి. ఓ గంధర్వ, ఇవన్నీ నాకు తెలుసు. గంగా నది ఇక్కడే కాదయ్యా, దేవలోకములలో కూడా ప్రవహిస్తుంది. అలా పితృలోకంలో పాపుల ద్వారా తరింపబడని వైతరణి అనే రూపంలో గంగాదేవి ఉంటుంది. వైతరణి నది పితృలోకంలో ప్రవహిస్తుంది. దీనిని పాపులు దాటలేరు. ఎవరు పుణ్యము చేశారో వారే దాటి పితృలోకానికి వెళ్తారు. అలాంటిది అధ్యయనం అంతా నేను చేశాను. కాబట్టి నేను చెప్తున్నా, నువ్వు విను. ఈ గంగా నదిని ఎవరైనా ఏ సమయంలోనైనా చక్కగా సేవించవచ్చు, తీర్థాన్ని గ్రహించవచ్చు, స్నానాదులు ఆచరించవచ్చు, ఇత్యాది పూజాదికములను సమర్పించవచ్చు అని సాక్షాత్ కృష్ణద్వైపాయనుల వారే నాతో ఓసారి చెప్పారు అని కూడా చెప్పాడు. కృష్ణద్వైపాయనుల వారు చెప్పారంటే ఇంకా దానికి అగెయిన్స్ట్గా ఎవరు మాట్లాడడానికి లేదు. వ్యాసుల వారే ఈ విషయాన్ని అంగీకరించి ప్రబోధించారంటే దానికి వికల్పము కానీ దానికి విరోధము కానీ ఇక ఉండజాలదు. అలా వేదనిధి అయినటువంటి వ్యాసదేవులే ఇలా చెప్పారయ్యా, వ్యాసదేవుల మాటలను ధిక్కరించడానికి నువ్వెవడివి? మీరు రావద్దు, అక్కడే ఉండండి అనగలిగే హక్కు నీకెక్కడిది? నాకు తెలుసు, గంధర్వులు మనుష్యుల కంటే గొప్పవారు, మనుష్యుల కంటే ఎక్కువ సామర్థ్యము కలిగిన వారు. కానీ ఈ పవిత్ర నది విషయంలో నీ మాటలను మేము లెక్క చేయము. మేము ఈ జలములను స్పర్శించి దానిని మేము ప్రోక్షించుకుని తీరుతాము. నీ మాటల్ని లెక్కబెట్టే అవసరం లేదు అని గట్టిగా అన్నాడు అర్జునుడు. అంగారపర్ణుడు ఆ మాటలను తీసుకోలేకపోయాడు. ఎందుకంటే ఇప్పటి వరకు తన ముందు నిలబడి ఇంత గట్టిగా మాట్లాడిన వాడే లేడు. దానితో క్రోధావేశములు కలిగి ధనుర్బాణములను అందుకొని యుద్ధానికి సిద్ధపడ్డాడు. అర్జునుడు కూడా వెనక్కి తగ్గలేదు. ఈ అంగారపర్ణుడి మీదికి ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రమును బృహస్పతి దేవగురువు ఆయన భరద్వాజుడికి ఇచ్చాడు. ఆ భరద్వాజుడు దానిని అగ్నివైశ్యుడు అనేటువంటి ఒక క్షత్రియుడికి ఇచ్చాడు. ఆ అగ్నివైశ్యుడు అనే క్షత్రియుడు దానిని, ఆ అస్త్రమును ద్రోణాచార్యుల వారికి ఇచ్చారు. ద్రోణాచార్యుల వారు ఈ అస్త్రాన్ని అత్యంత ప్రేమతో ఆయన శిష్యుడైన నాకు ఇచ్చాడని అర్జునుడు చెప్పి ఆ అస్త్రాన్ని ప్రయోగిస్తే క్షణకాలంలో
ఎప్పుడు జరిగిందో తెలియదు అన్నంత కాలంలో చిత్రరథుడి రథం బూడిదైపోయింది. ఏ రథాన్ని గురించి అయితే అంతగా చెప్పుకున్నాడో, ఏ రథం వల్ల ఒక పౌరుషనామాన్ని పొందాడో, అటువంటి చిత్రరథుడి యొక్క దివ్యమైన రథము కాలి బూడిదైపోయింది. ఆ చిత్రరథుడి మెడలు పట్టుకున్నాడు అర్జునుడు, జుట్టు పట్టుకొని ఈడ్చుకొని వచ్చాడు. మమ్మల్ని ఇంత అవమానిస్తావా, నిన్ను ఈ క్షణమే సంహరిస్తాను అని అతన్ని చంపడానికి సంసిద్ధమవ్వగా చిత్రరథుడి భార్య కుంభీనసి, ఈ కుంభీనసి పరిగెత్తుకుంటూ వచ్చి యుధిష్ఠిరుల వారి కాళ్ళు పట్టుకుంది. ఓ యుధిష్ఠిర మహారాజా, నా మీద దయదలవండి, నా భర్త యొక్క తప్పును పెద్ద మనస్సుతో మీరు మన్నించాలి, నన్ను అనుగ్రహించాలి అనగా యుధిష్ఠిరుల వారు, నాయన అర్జున, ఈ గంధర్వుణ్ణి చంపకూడదు, ఏదో చిన్న అపరాధం చేశాడు, దానికై నీవు ఒక శిక్ష విధించావు, ఆ రథము దగ్ధమైపోయినది, అది చాలు, అంతకు మిక్కిలిగా అయిన విషయంలో మనము కఠినంగా వ్యవహరించడానికి వీల్లేదు అని చెప్పగా అర్జునుడు అన్నాడు కదా, ఓ గంధర్వ, గుర్తుపెట్టుకో, జీవితాంతం గుర్తుపెట్టుకో, ఏమని, నీకు లభించిన ఇప్పుడు ఈ జన్మ, నీ బ్రతుకు, ఇది యుధిష్ఠిరుల వారి ప్రసాదమని గుర్తుపెట్టుకో, ఆయన దయాభిక్ష అని గుర్తుపెట్టుకో అని చెప్పడంతో అన్నగారి మాటను విన్నాడు. తమ్ముడి యొక్క అన్నగారి ఆజ్ఞా పరిపాలనమును తమ్ముడు చేయడం చూశాడు. చిత్రరథుడిలో కూడా అహంకారము నశించింది, వినయము ఆవిర్భవించినది. ఎందుకంటే ఒక అస్త్రంతో ఇంత దివ్య రథాన్ని తునాతునకలు చేసి బూడిద చేశాడంటే వీరు సామాన్యులు కాదు అని వినయంతో ఇలా పలికాడు. ఓ మహాత్ములారా, ఒక చిన్న ప్రార్థనను ఆలకించి ప్రాణభిక్ష పెట్టారంటే మీది ఎంత ఉదార స్వభావం. నేను అన్నటువంటి మాటలకు ఎవడైనా సరే కోపం తెచ్చుకొని చంపేస్తాడు, కానీ నా భార్య ప్రార్థనను మన్నించి నన్ను క్షమించి నాకు ప్రాణభిక్ష పెట్టారంటే మీరు ఉదారమైనటువంటి గుణము కలిగిన వారు, మహనీయత కలిగిన వారు. కాబట్టి మీ విషయంలో నేను వినయంగా ఉంటాను. అంతేగాక ఇవాల్టి నుండి నేను నా పేరును త్యజిస్తున్నాను. అంగారపర్ణుడు, చిత్రరథుడు అని నాకు పేర్లున్నాయి, కానీ ఆ పేర్లను నేను త్యజిస్తున్నాను. ఎందుకంటే ఆ పేర్లు కలిగి ఉండేంత శక్తి నా దగ్గర లేదు. మానవుల ద్వారా ఓడిపోయానంటే ఇంకా అటువంటి శక్తి నాలో ఉన్నదని నేను అనుకోను. అలాంటి పేరును పెట్టుకొని ఏం చేస్తాం? కాబట్టి ఇవాల్టి నుంచి దగ్ధరథుడు అనే పేరుతో నేను పిలువబడతాను. నా రథము దగ్ధమైనది కదా, కాబట్టి దగ్ధరథ నామముతో వ్యవహరిస్తాను. అంతేకాదు, మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు, నేను మీకేదో ఉపకారం చేయాలి. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఒక అత్యంత ప్రభావవంతమైన మాయాశక్తిని మీకు ప్రసాదిస్తాను. ఇది గంధర్వులకే సాధ్యమయ్యే సిద్ధి, అందరికీ లభించదు. ఇది ఒక మహావిద్య, దాని పేరు చాక్షుషి. చాక్షుషి విద్య, దీనిని నేను అర్జునునికి ఇస్తాను. దీనిని అభ్యాసము చేయడం చాలా కఠినమైన వ్యవహారం. ఒంటి కాలు మీద 6 నెలల పాటు నిలబడి తపస్సు చేస్తేనే ఈ విద్య విషయంలో అభ్యాసం అవుతుంది. కానీ నేను ఎంతో తపస్సు చేసి సాధించినటువంటి ఈ గాంధర్వ విద్యను ఏ సాధన చేసే అవసరం లేకుండా నేను అర్జునుడికి నేర్పిస్తాను. అంతేకాకుండా పాండవులు మీరు 5 మందికి ఒక్కొక్కరికి 100 గంధర్వ అశ్వాలను ఇస్తాను. ఈ అశ్వములు భూలోకంలో ఎవరి దగ్గర ఉండవు. ఇది కేవలం గంధర్వ లోకాల్లో విహరించేటువంటి అశ్వ సముదాయం. ఒక్కొక్కరికి 100 అంటే ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 500 అవుతాయి. అలాంటి 500 గుర్రాలను ఇస్తాను. ఆ గుర్రాలు చూడ్డానికి బక్కపలచగా ఉంటాయి, కానీ వాటి వేగాన్ని ఎవడూ తట్టుకోలేడు. అవి తమకు నచ్చిన రంగును మార్చుకోగలవు. ఆ రకంగా శత్రువుల మీద దాడి చేయడానికి చాలా గొప్ప శక్తి కలిగి ఉన్నాయి. అటువంటి గుర్రాలను మీకు ఇస్తాను, కానుకగా వాటిని స్వీకరించి నన్ను ఆనంద పెట్టండి. కానీ అర్జునుల వారు ఒప్పుకోలేదు. ఆయన అన్నాడు కదా, ఓ గంధర్వా, ఏదో చిన్న పొరపాటు నువ్వు చేశావు, దానికి తగినట్టుగా నేను వ్యవహరించాను తప్ప మీరు ఇంతగా అవి ఇవి ఇవ్వవలసిన పని లేదు. అంతకు మించి ఉచితంగా నేను ఏది తీసుకోదలుచుకోలేదు. నేనే కాదు, మా అన్నదమ్ములు ఎవరు దానికి ఒప్పుకోరు. అనాయాచితంగా ఉచితంగా ఏదో ఇస్తున్నానంటే మేము తీసుకోం. కాబట్టి ఈ వస్తువులు నీ దగ్గరే పెట్టుకో, నాకేం అక్కర్లేదు. నీ విద్య వద్దు, నీ గుర్రాలు వద్దు. అప్పుడు చిత్రరథుడు అన్నాడు కదా,
ఓ మహానుభావులారా, మీ గుణాలు నాకు తెలుసు, కానీ నా గుర్రాలను నేను మీకు ఇస్తానన్న విద్యను మాత్రం మీరు గ్రహించవలసినదే. ఈ గుర్రాల యొక్క వైభవం సాధారణమైనది కాదు, వీటిని కాదు అని మీరు అనకూడదు. మిగతా దేన్నైనా కాదనండి గాక, కానీ వీటిని కాదనకూడదు అని అక్కడ ఒక అత్యద్భుతమైన ప్రబోధం చేశాడు. పురాకృతం మహేంద్రస్య వజ్రం వృత్రనిబర్హణం దశధా శతధా చైవ తచ్చీర్ణం వృత్రమూర్ధనీ తతో భాగీకృతో దైవైః వజ్రభాగా ఉపాస్యతే లోకే యశోధనం కించిత్ సైవ వజ్రతనుస్మృతా. పూర్వము వృత్రాసురుణ్ణి సంహరించేందుకు గాను ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఎప్పుడైతే ఇంద్రుడు వజ్రమును వృత్రాసుడి తల మీద కొట్టాడో ఆ వజ్రము కొన్ని ముక్కలైపోయినది. దశధా శతధా చైవ, కొన్ని వందల ముక్కలుగా అది విరిగిపోయినది. అలాంటి ముక్కలను దేవతలు ఎంతో గొప్పగా పూజించారు. ఎందుకంటే ఇంద్రుడి వజ్రము సాధారణమైంది కాదు, అప్రతిహతమైన శక్తి కలిగినది. అలాగే మహర్షి తపోఫలంగా లభించినది. ఎవరు వారు? దధీచి మహర్షి. సో అది ఒక రకంగా తపస్సుకు, మరొక విధంగా పరమశక్తికి సంకేతం. అలా తునాతునకలుగా పడి ఉన్నటువంటి ఆ ఇంద్రుడి వజ్రాయుధము యొక్క ముక్కలను దేవతలు పూజించారు. బాగుందండి, ఇప్పుడు ఆ ముక్కలు ఎక్కడున్నాయి? ఈ ప్రశ్న కూడా వస్తుంది. తునాతునకలైన ముక్కలు ఎక్కడున్నాయి? దాని అడ్రస్ చెప్పాడు ఆయన. ఇలా ముక్కలైనటువంటి వజ్రమును, ఆ వజ్రము భూలోకం మీద కూడా పడింది. కొన్ని ముక్కలు ఇక్కడ కూడా పడ్డాయి. ఏ రూపంగా ఉన్నది భూలోకంలో? అది లోకే యశో ధనం కించిత్, ఈ లోకంలో యశస్సు అనే రూపంలో అది పడింది. సో ఎక్కడ ఎక్కడ యశస్సు ఉన్నదో అది ఇంద్రుడి వజ్రము అని తెలుసుకోవాలి. రెండవ రకమైన అన్వయం ఏం చేయొచ్చు అంటే, ఇంద్రుడికి వజ్రము ఎలాంటిదో వ్యక్తికి యశస్సు అలాంటిది. యశస్సు అంటే నాట్ మియర్లీ ఫేమ్. నిజమైన యశస్సు ఏమిటి? భాగవతోత్తములు మనల్ని స్మరించాలి. భాగవతులు, మహాభక్తులు, మేధావులు, తపస్సులు, ఆచార్యులు, వారి దగ్గర మనకు పేరుండాలి. అంతేగాని వందలాది మంది మనల్ని తలుచుకుంటే అదేం పబ్లిసిటీ, అదేమి వేస్ట్, అది గొప్పది కాదు. నిజమైన యశస్సు అంటే ఇది. శాస్త్ర అధ్యయనము చేసిన వారు మనల్ని అంగీకరించాలి, మహనీయ చరితులు మనల్ని మెచ్చుకోవాలి. అలాంటి యశస్సు మనకుంటే ఆ యశస్సు రూపంలో ఇంద్రుడి వజ్రములోని ఒక భాగము మన దగ్గర ఉన్నట్లు. ఈ విషయాన్ని చెప్పి అలా భూలోకంలో ఈ వజ్రాయుధము యొక్క స్థితి ఎలా ఉన్నది అని ఒక చక్కటి శ్లోకం చెప్పాడు. వజ్రపాణిర్బ్రాహ్మణ స్యాత్ క్షత్రం వజ్రరథం స్మృతం వైశ్యావై దానవజ్రశ్చ కర్మవజ్రాయ వీయసః. సమాజము 4 వర్ణాలుగా విభాగమై ఉన్నది. అంటే 4గా కర్మ విభాగము చేయబడి సమాజము ప్రవర్తిస్తూ ఉంటుంది.